ధరల పతనం రైతులకు గుదిబండగా మారిందని ఖమ్మం మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో రైతు వ్యవసాయం చేయడం కష్టమని ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల గోసపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతుల గోస అరణ్య రోదన అవుతున్నది. రోజు రోజుకు మిర్చి ధర పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులకి ఖమ్మం జిల్లా మిర్చి రైతులతో పాటు చుట్టుపక్కల జిల్లాకు సంబంధించిన రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వ్యవసాయ మార్కెట్లో పాడుతున్నటువంటి జెండా పాట ఒకటి, కింద మార్కెట్లో కొనుగోలు చేసిన తర్వాత చెల్లిస్తున్న ధర ఒకటి కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి కొనుగోలు చేసినటువంటి మిర్చికి మళ్ళీ తడి ఉంది, తేమ శాతం ఉందని, క్వాలిటీ తక్కువ ఉందని చెప్పి 100 నుంచి 500 వరకు తగ్గిస్తున్నారని కూడా రైతాంగం అంతా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఉన్న మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్నటువంటి దందా ఏంది, రేట్ ఎందుకు పడిపోతున్న విషయాన్ని వారితో మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఏంది? మేము 3 ఎకరాలు మిరప సాగు చేసినాం. మిరప సాగు చేసిన లేబర్ ఛార్జ్ కూడా గిట్టుబాటు ధర లేదు ఇప్పటి వరకు. అయితే ఉన్నదే తాలుగాయ అయింది. ఎకరానికి 10 క్వింటాలు తప్ప ఎక్కువ ఆశించట్లేదు, అంతా లాసే. పోయినసారి ఎట్లుంది రేటు? మరి ఏంటి ఈసారి మంచిగా ఉండే, స్టార్టింగ్ లో 21,000 అమ్మినాం. ఈసారి 12, 11. మార్కెట్లో జెండా పాట 14,000 14,200 అని చెప్తున్నారు. తీరా ఇక్కడ కొనుగోలు చేసేసరికి 12,000 12,500 13,000 చేస్తున్నారు. రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. పోయినసారి 22,000 23,000 అట్లా ఉండే, దాంట్లో ఇప్పుడు సగం అయిపోయింది. చార్జ్, ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ లెక్క వేసుకుంటే రైతుకి ఏం మిగలదండి. రైతు భరోసా రాలే, రైతు అంత లాసే. రుణమాఫీ కాలే. మాకు రైతు భరోసా ఇప్పటిదాకా వేసిందే లేదు. వేసింది అన్నాడు, వేసిందే లేదు. ఒక కారు ఎట్లా పోయింది, ఆనకాలం ఎట్లా పోయింది. ఇక్కడ పోయినసారి వచ్చిన మిర్చి పోయినసారి రేటు బాగుంది, 8 క్వింటాలు అయింది, బాగానే గిట్టుబాటు అయింది. ఈసారి అట్లే ఉంటదేమో అనుకుంటే 14,200 అని జెండా పాట పాడింది. చూస్తే మాకు 13,600 పడ్డది రేటు. ఇంకా కాట కాలే, కాట అయితే ఎన్ని అయితే లేదు. కాబట్టి ఈ రేట్లో మాత్రం మాకు గిట్టుబాటు ధర ఏం లేదు. ఆ మిర్చి కూల్లే 40,000 అయినాయి, ఆ కోత కూళ్ళు. ఇక నేను నారుకి అవన్నిటికి వస్తాలకి ఇక అందులో మిగిలేదు కానీ ఏమి లేదు. కాకపోతే అక్కడ కాయలు తక్కువ వచ్చినా కానీ కొంచెం రేట్ బాగుంది. ఈసారి కాయలు ఎక్కువ వచ్చినాయి కానీ రేట్ లేదు. ఈ రేట్లను అయితే బాగానే ఉంది, రైతులంతా సంతోషంగా ఉండని ప్రభుత్వం చెప్తుంది. మీరేమో రేట్ లేదంటారు. నిజమా? ఎవరిది నిజం? ఇట్లా అబద్ధాలు చెప్తే అది ఏముంటుందన్నా. కాకపోతే అది పెట్టి అంటే బాగుండు. ఈ రేట్లను అయితే రైతు అసలు ఆనందంగా ఉన్నాడు అన్నది కానీ అంతగా అంతే. ఇప్పుడు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఒకటి, మిర్చి ఎకరానికి 15,000 రూపాయల నారు ఖర్చులు అయితే ఈ సంవత్సరానికి వచ్చిన వానలకి ఎకరానికి నారు వేసుకోవడానికే 20,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళా నల్లి అటాక్ అయింది, తామరపురికి అటాక్ అయింది, తెగులు విపరీతంగా ఉన్నాయి, తాలుగా అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంది. ఇంత కష్టపడి ఎకరానికి 10 నుంచి 15 క్వింటాల కంటే ఎక్కువ బండదు. 10 క్వింటాలు మహా అయితే, అతి కష్టపడితే 15 క్వింటాలు బండిద్ది ఎకరానికి. ఈ 10 క్వింటాల గత సంవత్సరం ఉన్న 22,000 21,000 నడిస్తే ఈ సంవత్సరం వచ్చేసి 14,000. ఈ 14,000 కూడా హైరేట్ చేసి ఒక 10 బ్యాగులు 20 బ్యాగులు ఉన్నది మాత్రమే హైరేట్ చేస్తారు. మిగతాది మొత్తం 13,000 12,000 ఇష్టం వచ్చినట్టు కొంటాం. మళ్ళీ తీరా కాట వేసే టైంలో మళ్ళీ ఒక 1,000 రూపాయలు 500 తగ్గియటం, కూలీల ఖర్చులు 300. మైనస్ లో పోతాడండి రైతు, 100% మైనస్ లో పోతాడు. ఇది వాణిజ్య పంట. మన తెలంగాణలోనే, మన ఏపీ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లోనే మన ఖమ్మం నుంచి తేజ మిర్చి ఇక్కడి నుంచి తప్ప ఎక్కువ ఎక్కడ ఉండదు. ఈ సంవత్సరం విస్తీర్ణం కూడా తక్కువ వేసారంటారు. అయినా కానీ కాయ కూడా పెద్దగా ఏం రావట్లేదు. రేట్ ఎందుకు ఉండట్లేదు? ఇది అంతా సిండికేట్ అయ్యి రైతులు మోసం చేస్తున్నారు. విపరీతమైన పెట్టుబడి పెట్టి చాలా దరిద్రంగా ఉన్నారు. ఆత్మహత్యలు మాత్రం పెరుగుతాయి 100% రైతులది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వచ్చింది. మేము రైతు బంధువుగా ఉన్నది ప్రభుత్వము. రుణమాఫీ 2 లక్షలు చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, అద్భుతమైన పంటల బోనస్ ఇచ్చినాం అంటున్నారు, అద్భుతమైన రేటు పెడుతున్నాం అంటున్నారు. కానీ ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి? బోనస్ అంటున్నారు. అది ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కొంతమందికి అయింది, మిగతా వాళ్ళకి కావట్లే. ఫస్ట్ వచ్చినోడికే న్యాయం కొంతమందికి జరుగుతుంది, 100% న్యాయం చేయలేకపోతుంది. ప్రభుత్వం కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తూనే వచ్చారు. వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఉండాలి, లేదా ఇంకా 2 లక్షలకి ఎబో ఉంటే అవి కట్టుకోవాలి. ఇప్పుడు రైతు అనేటోడు 2,50,000 ఉంటుందండి. రైతుకి ఏం తెలియదు, సంతకాలు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకునే పరిస్థితి తప్ప రైతుకి 2,50,000 ఉందా, 2,10,000 ఉందా అని కూడా తెలియదు. ఆ బ్యాంక్ కట్టు లిస్టు పంపించిండో పంపిలే కూడా తెలియదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది, మిగతాయి తర్వాత కట్టుకుంటూ నువ్వు చెయ్యి 2 లక్షలు
2,50,000 ఉంటే తర్వాత 50,000 తర్వాత సంగతి. నువ్వు చేయాల్సిన నువ్వు అన్నోగా 2 లక్షలు చేస్తానని, ఆ 2 లక్షలు చేస్తే బాగుంటదిగా రైతుకి, చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త 6 పథకాలు తీసుకొచ్చిన 6 పథకాలు కూడా నువ్వు గ్రామ సభలు పెట్టినావు. ఎంతమంది దుమ్మెత్తిపోసారు. సరే, గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం అప్పులు చేసింది, ఓకే. నువ్వు చేసేది ఏంది? దావోస్ పై 1,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన అంటున్నారు. 1,000 కోట్ల రాయితీలు ఇస్తున్నారు కార్పొరేట్ సంస్థలకి. మొన్న వచ్చిన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కూడా అదానికి, అమ్మానికి, పెద్ద పెద్ద కార్పొరేటర్లకి మాత్రమే పట్టం కట్టారు తప్ప రైతులకు ఎలాంటి ఏమీ లేదు, ఎలాంటి సబ్సిడీలు లేవు, ఏమి లేవు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. ముందు ముందు రైతులు వ్యవసాయం అసలు కౌలుకు చేసే రైతులు ఎక్కువ ఉంటారండి. ఎక్కువ చిన్న కమ్మతాలను కౌలుకు చేసే రైతులే ఎక్కువ ఉన్నారు, పెద్ద రైతులు ఎవరు లేరు. ఈ సంవత్సరం ఆ రైతు బంధు కూడా లేదు రైతులకి. 2-3 ఎకరాలు ఉన్నవాడికి రైతు బంధు లేదు, రుణమాఫీ సరి సక్రమంగా లేదు. చాలా దయనీయంగా పరిస్థితి ఏర్పడిపోతుంది. ముందు వచ్చే సంవత్సరం అసలు వ్యవసాయం చేయడానికి సిద్ధం. కాకపోతే వాళ్ళకి వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు, ఇంకోటి తెలియదు కాబట్టి అట్లా మెయింటైన్ చేసుకోవటం తప్ప కౌలుకైతే చేయలేవరు. చాలా ఘోరంగా ఉందండి రైతుల పరిస్థితి. దీని ప్రభుత్వం స్పందించాలి. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో తాళమిర్చి 13,000 14,000 మేము మార్కెట్లోనే తీసుకొచ్చాం. అట్లాంటిది ఈ సంవత్సరం అసలు మిర్చి వచ్చేవరకు 14,000 రేటు జెండా పాట అన్నారు. కొనుగోలు వచ్చేసి 11 కాడ నుంచి 12,500 అన్నారండి. హైయెస్ట్ ఎవరియో 1-2 మాత్రం 13-13.5 బండి. మిగిలిన మొత్తం కూడా చాలా తక్కువ రేటు బాగా నడుస్తుందండి. కొంతమంది కౌళ్ళకి వేసిన వాళ్ళు లబోదిబం అంటున్నారండి. ఏది ఉందంటే కాంట్రాక్టర్లకి, బినామీలకి చేస్తున్నారండి. రైతు వర్గంగా రైతు వారికి ఏమీ చేయలేదండి. ఎక్కడ చూసినా గానీ నిన్న బడ్జెట్ లో ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు అన్నారు గానీ రైతుకు వచ్చేసి ₹1 కూడా ఏ పరిస్థితిలో ఎక్కడ వచ్చే అవకాశం కనపట్టలేదు. మనం అన్ని ధనిక వర్గాలకి, పెట్టుబడిదారులకి తప్పితే రైతు కాడికి వచ్చేవరకు ఏ పరిస్థితులు లేదు. ఏమీ చేయక్కర్లా, పండిన పంటకి రేట్ ఇస్తే చాలండి. మీరు ఏదో పథకాలు పెట్టి ఏయో చేయక్కర్లా. రైతు పండించిన పంట, రైతు చేసే శ్రమని కనిపెట్టి చేస్తే చాలు. దాన్ని కూడా దోసుకొని ఇవాళ 10,000 12,000 అంటే కూలీ మనిషి వచ్చేవరకు 400 అండి. డైలీ ఇవాళ కూలి 400, కనీసం కూలి ఖర్చులు కూడా దాటలేదు. 22,000 23,000 పువ్వాడ అజయ్ కుమార్ వచ్చిన రోజు 25,000 రూపాయలు అమ్మిందండి. 2024లో 20,500 అమ్మింది. ఇవాళ అదే మిర్చిని సగానికి వచ్చింది. అంటే ఇవాళ ఉన్న గవర్నమెంట్ అనట్లేదు, ముందు రైతుకి ఏమీ రావట్లేదు దానివల్ల. నిన్న కరీంనగర్ లో అటు వేరుశనగ రైతులు ధర్నాలు చేశారు. ఎక్కడొస్తుంది ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పడిపోయింది ప్రతి ఒక్కటి. అల్లం చూస్తే అల్లం కూడా 10,000 12,000 ఉన్న అల్లం ఇవాళ 4,000కి వచ్చిందండి. అది ఎక్కడ రైతుకి? ఎక్కడ? ఇప్పుడు మన జిల్లాలో మనం మిర్చి పండిస్తున్నాం, మిగిలిన జిల్లాల రైతులకు న్యాయం జరగాల? ఎక్కడ ఎవరికీ లేదు. ఒక పసుపు అని చెప్తున్నారు తప్పితే మిగిలిన పంటలు ఇది దేనికి కూడా ₹1 ఆశించేది రైతుకు లేదండి. ఒక 28,1700 యూరియా ఇప్పుడు బ్లాక్ లో అమ్ముతున్నారు. ₹350 బ్లాక్ లో అమ్ముతున్నారు. యూరియా దొరకట్లేదు ఇప్పుడు మనకు. ఇప్పుడు 14,200 చేశారు. ధర్నా చేశారు కాబట్టి 14,200 చేశారు. దాన్ని కూడా ఇప్పుడు తీసుకున్న రేటు 13,400, 12,600 అట్లా తీసుకుంటున్నారు. దీనివల్ల చూసిన రైతుకి ఎటువంటి బెనిఫిట్ లేదు. రైతుల ఆవేదన, ఆరుగాలం కష్టించినా అప్పులు తీరే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. పాడిన జెండా పాటకు సంబంధించి కూడా పూర్తి స్థాయి చెల్లింపు జరగట్లేదంటున్నారు. 1-2 లాట్లకు మాత్రమే 14,200 పెట్టారు. మిగిలినన్ని కూడా 12,000 నుంచి 13,000 లోపు కొని చెల్లించేటప్పుడు మళ్ళీ $200-300 రూపాయలు తగ్గిస్తున్నారని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పేచీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు ఎలాంటి పథకాలు అక్కర్లేదు, కేవలం మద్దతు ధర చెల్లిస్తే చాలు, రైతాంగం బాగుపడేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. విడుదల నాగరాజు, సంసూర టీ న్యూస్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి.